నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పీఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ. విశిష్ట సేవలందించిన 8 మంది నర్సులకు సత్కారం. పేదల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తోందన్న నిమ్మల. పాలకొల్లు నియోజకవర్గంలో 13 మందికి 24.32 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి. ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గా టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు నియామకం. హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు. వైభవంగా కనుమరాయికొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి జయంతి వేడుకలు. వేద మంత్రాల నడుమ కనుల పండుగ స్వామివారి కళ్యాణం. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పీఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విశిష్ట సేవలు అందించిన 8 మంది నర్సుల్ని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి సత్కరించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని, ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకు శాశ్వత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకొస్తున్నారని కొనియాడారు. నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని అన్నారు. విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మర్చిపోరని తెలిపారు. మహమ్మారి కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నర్సులు చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పేదల వైద్య ఖర్చులను కూటమి ప్రభుత్వం భరిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పేద మధ్యతరగతి వర్గానికి చెందిన 13 మందికి 24.32 లక్షలు సీఎం సహాయ నిధి చెక్కులను కూటమి నాయకులతో కలిసి మంత్రి రామానాయుడు తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకుంటే నాయకులు గాలికి వదిలేసేవారని ధ్వజమెత్తారు. నేడు కూటమి ప్రభుత్వంలో ఒకసారి దరఖాస్తు చేసుకుంటే పిలిచి ఆర్థిక సహాయం అందిస్తున్నామని మంత్రి నిమ్మల వెల్లడించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం ఎంత పెద్ద ఎత్తున చేస్తుందో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీయే ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మీరందరూ చూస్తూ ఉన్నారు, ఈవేళ ఒక అమరావతి రాజధాని, ఒక పోలవరం ప్రాజెక్టు, ఒక స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం, ఒక రైల్వే జోన్ని సాధించుకోవడం, గుంతలు లేనిటువంటి రోడ్లను నిర్మాణం చేసుకోవడం, మరొక పక్క 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు పింఛను అందుకోవడం, మరొక పక్క 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడి కడుపు నింపడం, 16,000 పోస్టులు, డిఎస్సి పోస్టులు, టీచర్ పోస్టులని భర్తీ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి మీ ప్రైవేట్ ఆస్తుల్ని కాపాడేటువంటి విధానం తీసుకురావడం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మహిళలకు సంవత్సరానికి అందించడం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు చేసుకుంటూ, వాటితో పాటుగా ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈరోజు మీ వైద్యం ఖర్చులు ఆయన భరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదైతే మీరు ఆసుపత్రికి వెళ్ళి మరి ఖర్చులు పెట్టుకుని ఆరోగ్యంతో ఇంటికి వచ్చినా కూడా ఆ ఖర్చులు, అప్పులు మళ్ళీ ఎట్లా తీర్చాలనేటువంటి ఒక బాధ, ఆవేదన ఏదైతే మీకు ఉంటుందో అది లేకుండా మీరు సంతోషంగా ఉండాలి. నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఆనందంగా ఉండాలి. అందుచేత మీరు చేసినటువంటి అప్పులు కూడా
ఆయనే తీర్చేటువంటి విధంగా ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు ఈరోజు పెద్ద ఎత్తున చెక్కులు అందజేస్తూ ఉన్నాం. ఆప్కాబ్ చైర్మన్ గా ఏలూరు జిల్లా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు నియమితులైన విషయం విదితమే. ఏలూరు జిల్లా డీసీసీబీ చైర్మన్ గా కూడా గన్ని బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా బేమడోల్లోని గన్ని కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచి హర్షం వ్యక్తం చేశారు. గన్నిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ సామాన్యుడైన తనకు ఇంత గొప్ప పదవిని ఇచ్చిన సీఎం చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆప్కాబ్ చైర్మన్, జిల్లా డీసీసీబీ చైర్మన్ గా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని గన్ని తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గాని, జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం నారా లోకేష్ బాబు గారు గాని, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు గాని, వీరందరి నేతృత్వంలో సంవత్సరం క్రితం కూటమి తరపున ఎన్నికల్లో పోటీ చేసి అందరం కూడా బ్రహ్మాండంగా విజయం సాధించినటువంటి సందర్భంలో మరి కొన్ని సీట్లు జనసేనకి కేటాయించిన సందర్భంలో మాలాంటి వాళ్ళందరూ కూడా అప్పుడున్న పరిస్థితిలో అందరూ కూడా సర్దుకొని మేము సీట్లంతా కూడా మరి పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటను శిరసావహించి పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భానికి ఇది ప్రతిఫలం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ రోజు నాకు ఇచ్చిన పదవి మరి నేను ఎంతో చిన్నవాడిని అయినా సరే మరి ఒక రాష్ట్ర వ్యాప్తంగా అప్కాబ్ చైర్మన్ అంటే ఒక బ్రహ్మాండమైన పదవి. ఆ పదవి నాకు ఇచ్చినందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఖచ్చితంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా నా శక్తికి మించి పనిచేసి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకులందరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా నాకు ఇచ్చినటువంటి పదవిని న్యాయం చేయడానికి నా శక్తికి మించి పనిచేస్తానని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు నాకు ఏలూరు డీసీసీబీ చైర్మన్ గాను, అలాగే ఏపీ అప్కాబ్ చైర్మన్ గా నన్ను ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి తిరుపతి జిల్లా గూడూరు మండలం కొందుకూరు గ్రామ సమీపంలోని కనుమరాయి కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. టీటీడీ మాజీ చైర్మన్ చదలవడ కృష్ణమూర్తి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చింతామణి నాటకం అందరినీ ఆకట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో కనుమరాయి కొండ భక్తులతో కిక్కిరిసింది. మనసు మన ఆధీనంలో ఉంటుంది. లేకపోతే ఏమవుతుందయ్యా అంటే మనకు శరీరం ఏదైతే మనసు ఆధీనం ఎట్లా కూడా సంకల్పాన్ని చెప్పి ఆయన మాకు ఆచారపరంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పని మీ అంతా సంకల్పం చేయించాం. ఈ దగ్గరికి అందరూ కూడా ప్లేట్ వస్తుంది. ఆ ప్లేట్ సంపాద అనుష్ఠాన లోప దోష పరిహార సిద్ధ్యర్థం యజ్ఞోపవీత ఆరాధనం కరిష్యే. అమ్మవారికి అందరికీ కూడా చెప్పామంట.
లక్ష్మీ రమణ గోవింద బోలో లక్ష్మీనారాయణ భగవాన్ సంపాద అనుష్ఠాన లోప దోష పరిహార సిద్ధ్యర్థం యజ్ఞోపవీత ఆరాధనం కరిష్యే. అడ్డాంగి లక్ష్మి అయినట్టి ఇల్లాలిని తమయేట దాసిగా తలచువారో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.